నాళ్ళు డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన వారు పెదవి విరిచారు. కాంగ్రెస్కు సేవ చేయడమే కానీ మనకేముందన్న ఫీలింగ్ వారిలో ఉండేది. కానీ ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి కీలకం కాబోతోంది. వారికి సర్వాధికారాలు ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలని ఏఐసీసీతో పాటు పార్టీ విధాన నిర్ణయాక మండలి సిడబ్ల్యూసీ నిర్ణయించింది. ఇకపై ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో జిల్లా కాంగ్రెస్ కమిటీల పాత్ర కీలకంగా మారనుంది. దీంతో అప్రమత్తమైన కొందరు తెలంగాణ మంత్రులు తమ అనుయాయులకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇప్పించుకునే పనిలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ కీలక మంత్రి ఇప్పుడు ఇదే అంశంపై ఫోకస్ పెట్టారు. ఇంతకీ ఎవరా మంత్రి? ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షుడికి పొగబెట్టి తనతో పాటు కాంగ్రెస్లో చేరిన అనుచరుడికి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ పోస్ట్ ఇప్పించుకునే పనిలో ఉన్నారా? అన్ని స్థాయిల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని ఏఐసీసీతో పాటు సిడబ్ల్యూసీ నిర్ణయించింది. దీనిలో భాగంగా జిల్లా కాంగ్రెస్ కమిటీలను పటిష్టం చేయనుంది. దీంతో డీసీసీ అధ్యక్ష పదవుల కోసం ఆశావహులు భారీగా పెరుగుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో పార్టీ పదవులు కీలకమే. అది ఏఐసీసీ నుంచి వచ్చిన వారే నాయకులు అన్నట్టుగా పరిస్థితి ఉండేది. అందుకే పార్టీలో వారికి బాగా పలుకుబడి ఉంటుంది. కానీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాల ప్రకారం పార్టీని బలోపేతం చేసేందుకు డీసీసీ అధ్యక్షులు పవర్ఫుల్ కాబోతున్నారు. వారికి అన్ని అధికారాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. జిల్లా రథసారథి పీఠం కోసం ఢీ అంటే ఢీ అంటున్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్యను సాగనంపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గం పొగపెడుతోందని టాక్. తన ముఖ్య అనుచరుడు తుళ్లూరు బ్రహ్మయ్యను డీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని పొంగులేటి పట్టుదలగా ఉన్నారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈయనకు అనుకూలంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అశ్వరావుపేట శాసనసభ్యుడు జారి ఆదినారాయణ లేఖలిచ్చారని సమాచారం. ఇక బ్రహ్మయ్య డీసీసీ అధ్యక్ష రేసులోకి రావడంతో పాత నేతలు అప్రమత్తమయ్యారు. పాల్వంచలో సమావేశమై పొదెం వీరయ్యనే కొనసాగించాలని డిమాండ్ చేయడంతో పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. పలువురు గ్రామ మండల నేతలు వీరయ్యకు అనుకూలంగా తమ గళం వినిపించారు. కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాలు, బెదిరింపులకు లొంగకుండా కాంగ్రెస్ లో నిఖార్సైన నేతగా గుర్తింపు పొందిన పొదెం వీరయ్యను డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మండిపడ్డారు. ఇదే జరిగితే పరిణామాలు మరోలా ఉంటాయని వార్నింగ్ ఇవ్వడాన్ని గమనించాలి. మంత్రి పొంగులేటి తన అనుచరుడు కోసం వీరయ్యకు పొగపెట్టడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. మరోవైపు నామినేటెడ్ పదవుల భర్తీలో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తనదైన ముద్ర వేస్తున్నారు. మొత్తం 3 కేటగిరీలుగా నేతలను లిస్టు చేస్తున్నారు. మొదటి విభాగంలో కాంగ్రెస్ పాత నేతలున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు చేరిన వారు రెండో కేటగిరీలో ఉంటే, శాసనసభ ఎన్నికల తర్వాత జాయిన్ అయిన వారిని 3వ విభాగంలో చేర్చారు. మీనాక్షి నటరాజన్ ఫార్ములాలో పొదెం వీరయ్యకు ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ ఈయనకున్న జోడు పదవుల అంశం ప్రతికూలంగా మారుతోంది. డీసీసీ అధ్యక్ష పదవితో పాటు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల ముందు పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరిన తుళ్లూరు బ్రహ్మయ్య డీసీసీ అధ్యక్షుడు రేసులోకి వచ్చారు. మంత్రి పొంగులేటి అండదండలు, 4 ఎమ్మెల్యేల మద్దతుతో బ్రహ్మయ్యకు డీసీసీ అధ్యక్షుడు పదవి లాంఛనమే అని పార్టీలో టాక్ నడుస్తోంది. గతంలో డీసీసీ అధ్యక్ష పదవి అంటే అలంకారప్రాయంగా ఉండేది. జిల్లా మంత్రులకు రబ్బర్ స్టాంపుగా పనిచేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. జిల్లా రథసారథులకు పగ్గాలిస్తే పార్టీని పరుగులు పెట్టిస్తారని భావిస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు, నామినేటెడ్ పదవుల భర్తీ, డీసీసీల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. అలాగే 2028 అసెంబ్లీ ఎలక్షన్స్ లో టికెట్లు ఇచ్చే అంశంలోనూ జిల్లా కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల అభిప్రాయానికి విలువ ఇవ్వబోతున్నారు. గతంలో పీసీసీలో దరఖాస్తులిస్తే స్క్రీనింగ్ కమిటీ వాటిని పరిశీలించి షార్ట్ లిస్టు చేసి ఏఐసీసీకి పంపేది.
ఇకపై డీసీసీ స్థాయిలోనూ వడపోతుంటుంది. దీంతో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా తమ అనుచరులు లేని మంత్రులు ఉక్కబోతకు గురవుతున్నారు. తమ ఫాలోవర్స్ ఉంటే చక్రం తిప్పొచ్చని భావిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొత్తగూడెం డీసీసీ ప్రెసిడెంట్గా తుళ్లూరు బ్రహ్మయ్యను నియమించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. పొంగులేటి ప్లాన్ను పసిగట్టిన పాత కాంగ్రెస్ నేతలు దీన్ని ఎలా అడ్డుకోవాలి అన్న అంశంపై సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ రథసారథిగా పొదెం వీరయ్య కొనసాగుతారా లేక తుళ్లూరు బ్రహ్మయ్యకు పగ్గాలు దక్కుతాయా అన్నది చూడాలి.